నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. మండలంలోని నందివెలుగు జంక్షన్ లో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న యువకులు అరెస్ట్. రూరల్ సిఐ ఆర్ ఉమేష్. మండల అభివృద్ధి కార్యాలయంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం పర్యవేక్షించిన ఎంపీడీఓ అత్తోట దీప్తి. గంజాయి విక్రయించడం, స్మగ్లింగ్ చేయడం చట్టరీత్యా నేరమని తెలిసి కూడా వ్యసనాలకు బానిసలై అక్రమార్జన కోసం కొంతమంది ఆ మార్గాన్ని ఎంచుకుని అనుకోని విధంగా అడ్డంగా దొరికిపోతున్నారు. మండలంలోని నందివెలుగు జంక్షన్ లో రూరల్ సిఐ ఆర్ ఉమేష్ తమకు లభించిన సమాచారం మేరకు గురువారం సాయంత్రం నిర్వహించిన తనిఖీలో ద్విచక్ర వాహనంపై వస్తున్న ముగ్గురు యువకుల నుండి 1 కేజీ 400 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయమై 5 నిందితులకు గాను 3 అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం రూరల్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిఐ ఆర్ రమేష్ గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న వారి వివరాలను మీడియాకు తెలిపారు. సులభంగా ఆదాయం సంపాదించేందుకు గంజాయి విక్రయాన్ని ఆదాయ మార్గంగా మార్చుకున్న సోమసుందర పాలనకి చెందిన అరికిపల్లి సాంబిరెడ్డి, ఆటోనగర్ కు చెందిన కురగంటి చైతన్య, పెదరావూరుకు చెందిన పగడం నరసింహారెడ్డి, ఐతనగర్ కు చెందిన సుకుమార్, ఈ 4 వ్యసనాలకు బానిసలై గుంటూరు కొత్తపేటకు చెందిన రత్తయ్య అనే వృద్ధుడి దగ్గర గంజాయి పెద్ద మొత్తంలో కొనుగోలు చేసి చిన్న చిన్న పొట్లాలుగా చేసుకుని తెనాలిలో ఒక్కో పొట్లం 500కు విక్రయిస్తున్నారని సిఐ ఉమేష్ తెలిపారు. తమకు లభించిన సమాచారం మేరకు గుంటూరు కొత్తపేటకు చెందిన రత్తయ్య దగ్గర 1 కేజీ 400 గ్రాముల గంజాయిని 12,000కు కొనుగోలు చేసి పల్సర్ బైక్ పై తీసుకొస్తున్న ఆ నిందితులను నందివెలుగు జంక్షన్ లో చేసిన తనిఖీల్లో అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. మొత్తం 5 సభ్యులలో ఐతనగర్ కు చెందిన సుకుమార్, గుంటూరు కొత్తపేటకు చెందిన ముసలి రత్తయ్య పరారైనట్లు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి 3 కోర్టుకు హాజరుపరుస్తున్నట్లు సిఐ ఉమేష్ తెలిపారు. గంజాయి బ్యాచ్ ని ఎంతో చాకచక్యంగా అదుపులోకి తీసుకున్న ఈ ఆపరేషన్ లో రూరల్ ఎస్ఐలు కె ఆనంద్, బి శ్రీనివాసులు, వి చెంగలరాయుడు పోలీస్ సిబ్బంది ఉన్నారు. పోలీసు వారికి రాబడినటువంటి సమాచారం మేరకు గంజాయి గుంటూరు వైపు నుంచి ఒక బైక్లో తెనాలి వైపుకి వస్తుందని చెప్పి అది నందివెలుగు రూట్లో వస్తుందని తెలిసినటువంటి సమాచారంపై నేను మా ఎస్ఐ గారు శ్రీనివాసరావు వెళ్ళి వెహికల్ చెకింగ్ చేసిన సమయంలో పల్సర్ వెహికల్లో 3 వ్యక్తులు ప్రయాణిస్తున్నారు. వెహికల్ చెకింగ్ నిమిత్తం వాళ్ళని ఆపబోతుంటే వాళ్ళు పారిపోతుంటే మా సిబ్బందితో పట్టుకునేసి వాళ్ళని చెక్ చేసి మాతో పాటు ఉన్నటువంటి రెవెన్యూ అధికారులతో చెక్ చేసి వాటిని పరిశీలిస్తే సుమారు 1 కేజీ 400 గ్రాముల గంజాయి గుంటూరు నుంచి తెనాలి ఆటోనగర్ వైపుకు తీసుకొస్తున్నట్టుగా తెలిపినారు. అదుపులోకి తీసుకునేసి వాడిని విచారించి ఈరోజు వాడిని కోర్టులో ప్రొడ్యూస్ చేసి మా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయడానికి మేము ప్రొసీడ్ అవుతున్నాం. సాంబిరెడ్డి, చైతన్య, మణిసింహారెడ్డి అనేవాళ్ళు మాకు డైరెక్ట్గా లైవ్లో దొరికినారు. వాళ్ళకి సుకుమార్ అనే అతను ఐతనగర్ సంబంధించిన ఒకతను, తర్వాత ముసలయ్య అనే ఒకతను కొత్తపేటకు సంబంధించినటువంటి ఒకతను, వీరు కూడా వాళ్ళకి సహకరించినటువంటి వాళ్ళుగా గుర్తించి వాళ్ళని కూడా కేసులో ముద్దాయిలుగా చేర్చడం జరిగింది. ఇన్వెస్టిగేషన్లో వాళ్ళని కూడా అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. మా పై అధికారులు కానీ ప్రభుత్వం ఉన్నటువంటి సహకారంతో మేము పూర్తి స్థాయిలో మా శక్తి వంచన లేకుండా ఎక్కడ కూడా భవిష్యత్తులో కూడా పూర్తి స్థాయిలో మేము గంజాయిని కానీ వేగాలను నిరోధించడానికి మా వంతు తెనాలి పోలీసు వారు తప్పకుండా మేము కష్టపడి పనిచేస్తామని, మాకు కూడా ప్రెస్ వాళ్ళు కూడా సహకరిస్తారని చెప్పేసి, అదేవిధంగా పబ్లిక్ కూడా సహకరిస్తారని చెప్పేసి తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలుపుతున్నాం. వృద్ధాప్యంలో కంటి సమస్యల పట్ల అప్రమత్తంగా ఉండాలని నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ అగర్వాల్ అన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఎంపీడీఓ అత్తోట దీప్తి ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ అగర్వాల్ నేత్ర వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కళ్లజోళ్లు, మందులు పంపిణీ చేశారు. ఆపరేషన్ అవసరమైన వారికి డాక్టర్ అగర్వాల్ నేత్ర వైద్యశాలలో ఉచితంగా కంటి శుక్లాలకు ఆపరేషన్లు చేయనున్నట్లు డాక్టర్ అగర్వాల్ తెలిపారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎంపీడీఓ అత్తోట దీప్తి మాట్లాడుతూ అర్హులైన పేద వర్గాల్లోని వృద్ధులకు ఉచిత కంటి వైద్య సేవలు కార్యాచరణగా నిర్వహించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో నేత్ర వైద్యశాల సిబ్బంది, ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజు మండల పరిషత్ కార్యాలయం తెనాలిలో డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ వాళ్ళు ఫ్రీ ఐ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. వీళ్ళు ఈరోజు మార్నింగ్ 11 o'clock నుంచి సచివాలయం ఫంక్షనరీస్ అందరికీ ప్లస్ విలేజ్లో ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి ఉచితంగా
ఐ టెస్టింగ్ చేయించుకోవచ్చు. వీళ్ళకి ఆల్ ఓవర్ ఇండియా 200+ బ్రాంచెస్ ఉన్నాయని చెప్తా ఉన్నారు. అగర్వాల్ హాస్పిటల్ మనకి గుంటూరులో కూడా కొత్తపేటలో ఉంది, అక్కడ కూడా అన్ని టెస్టులు ఫ్రీ అని చెప్తా ఉన్నారు. మన ఇక్కడ మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది కానీ లేకపోతే ఫంక్షనరీస్ కానీ ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళకు కూడా స్పెషల్ డిస్కౌంట్స్లో వాళ్ళు టెస్టులు అయితే ఫ్రీగా చేస్తామంటున్నారు. మిగతా ఆపరేషన్స్ కానీ లేకపోతే ఫ్రేమ్స్, స్పెక్స్ వాటి మీద కూడా డిస్కౌంట్స్ ఇస్తామని చెప్తూ ఉన్నారు. నేను కూడా ఇప్పుడు టెస్ట్ చేయించుకున్నాను, మా స్టాఫ్ అందరూ కూడా టెస్ట్ చేయించుకుంటా ఉన్నారు. ఆల్రెడీ ఫంక్షనరీస్కి ఒక 2 days బ్యాకే ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కళ్ళు సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. వాళ్ళు ఇక్కడ ఐకి సంబంధించిన ఫ్రేమ్స్ కూడా తీసుకొచ్చారు. ఇమ్మీడియట్గా ఇక్కడే టెస్ట్ చేయడము, ఫ్రేమ్స్ కూడా వాళ్ళు ఇవ్వడం జరుగుతూ ఉంది విత్ మినిమం ప్రైస్. నా పేరు నాగూర్ అలీ. నేను డాక్టర్ అగర్వాల్ సై క్లినిక్ సెంటర్ ఇన్ఛార్జ్గా చేస్తున్నాను. మన నెహ్రూ రోడ్ తెనాలి ఆపోజిట్ జాకీ షోరూమ్ ఎదురుగా ఉంటుంది. సో ఈరోజు మండల పరిషత్ ఆఫీస్లో మనకి ఫ్రీగా ఐ టెస్ట్ అనేది చేయించడానికి క్యాంప్ అనేది అప్రోచ్ అయ్యాము. మేడము మానవతావాదంతో చాలా స్పందించి దీన్ని ఫ్రీలీ మనకి ఇక్కడ పెట్టారు. సో మనకేంటంటే చాలా వరకు ఐ టెస్ట్ల వరకు బయటకు వెళ్ళి చేయించుకోవటం, దానికి మనీ పే చేయటం అనేది ఉంటుంది. కానీ మనకైతే అలాంటివి ఏమీ ఉండవు. మన తెనాలి నెహ్రూ రోడ్లో ఉన్న డాక్టర్ అగర్వాల్స్లో ఫ్రీగానే మీకు రెటీనా చెకప్స్, శుక్లాల పరీక్షలు, కంటి పొర పరీక్షలు అన్నీ చేస్తాము ఫ్రీగానే. ఉచితంగానే మనకి ఆరోగ్యశ్రీ ద్వారా కూడా మనకి ఆపరేషన్స్ జరగటం అలాంటివి కూడా జరుగుతాయండి. మన బ్రాంచ్లు 200+ ఉన్నాయి. ప్లస్ గుంటూరు, విజయవాడ కూడా మన హాస్పిటల్స్లో మనం ట్రీట్మెంట్ అనేది చేయిస్తాము. ఈ నెల 21వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన నేపథ్యంలో తెనాలి పట్టణంలో 472 సెంటర్ల ద్వారా యోగా శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుందని తెనాలి పురపాలక సంఘ ఇన్ఛార్జ్ కమిషనర్ లక్ష్మీపతి తెలియజేశారు. శుక్రవారం తెనాలి పురపాలక సంఘ కార్యాలయంలోని తన ఛాంబర్లో ఇన్ఛార్జ్ కమిషనర్ లక్ష్మీపతి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర కార్యక్రమాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రదేశాల్లో యోగా శిక్షణ తరగతులు తగు ప్రాధాన్యత కల్పించిందని తెలిపారు. తెనాలి పట్టణంలో జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశాల మేరకు ఈ నెల 14వ తేదీన 472 సెంటర్లో యోగా కార్యక్రమాలను నిర్దిష్టమైన కార్యాచరణతో నిర్వహించడం తెలిపారు. ఇందుకు ఎంపిక చేయబడిన శిక్షకులు ప్రతి ఒక్కరూ 50 మందికి యోగా శిక్షణ ఇచ్చే విధంగా కార్యాచరణ ఉందని, ఈ నెల 21 వరకు నిర్వహించే యోగాంధ్ర కార్యక్రమాలను సమిష్ట భాగస్వామ్యంతో ముందుకు తీసుకెళ్తామని అన్నారు. శనివారం ఉదయం ఆయా వార్డులోని యోగాంధ్ర శిక్షణ పాయింట్లు నిర్వహించే కార్యాచరణను ఇన్ఛార్జ్ కమిషనర్ లక్ష్మీపతి మీడియాకు వివరించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని తెనాలి పట్టణంలో 21/6/2025 నుండి 21/6/2026 వరకు యోగా ఆంధ్ర అనే కార్యక్రమాన్ని చేపట్టి దిగ్విజయంగా ఇప్పటికి మనం ప్రతి సెంటర్స్ అంటే 8 సెంటర్లు ఏర్పాటు చేసుకొని ఆ 8 సెంటర్స్ యందు ప్రతిరోజు 50 మందికి పైబడి ప్రతి ఒక్కరికి యోగా కార్యక్రమాలు యోగా నేర్పబడటం జరిగింది. దానిలో భాగంగా రేపు 14వ తారీఖున ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు 49 సెంటర్లు ఏర్పాటు చేసి ఆ సెంటర్లందు యోగాలు 472 పాయింట్లో యోగా నేర్పడం జరుగుతుంది. దానికి సంబంధించి ప్రైవేట్ స్కూల్స్, పాఠశాలలు, వివిధ కళ్యాణ మండపాలు, తర్వాత సచివాలయాలు, అట్లాగే అన్ని సెంటర్స్ అందు ఏర్పాటు మెగా క్యాంపెయిన్స్ నిర్వహించడం జరుగుతూ ఉంది. కాబట్టి పట్టణ ప్రజలందరూ కూడా ఉదయం జరిగేటటువంటి మీ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ప్రతి సచివాలయము మరియు ముఖ్యమైనటువంటి సెంటర్స్, కాలేజీ, స్కూల్స్ నందు చేసినటువంటి సెంటర్కి హాజరై మీ పూర్తి ఆరోగ్యాన్ని పొందటానికి కావాల్సినటువంటి యోగాసనాలను, ప్రాణాయామం అన్ని రకాలు కూడా పొంది మీరందరూ ఆరోగ్యంగా ఉండటానికి ఏర్పాటు చేయబడినటువంటి యోగాని ఉపయోగించుకోవాల్సిందిగా పట్టణ ప్రజలకు తెనాలి పురపాలక సంఘం తరఫున మనం చేసుకుంటున్నాం. అందులో భాగంగా 40 మంది యోగా ట్రైనర్స్ని కూడా మనం తీసుకొని వారి ద్వారా మీకు అందరికీ పట్టణంలో యోగా నేర్పడం కూడా జరుగుతూ ఉంది. దయచేసి మీ అందరూ యోగాభ్యాసం చేసి పూర్తి ఆయురారోగ్యాలు పొందాలని చెప్పని కోరుతూ ఉన్నాను. ఉన్నత విద్యలో రాణించే వారికి ఆర్థిక అవసరాలు అందక ఇబ్బంది పడకూడదన్న మహోద్దేశంతో పోస్ట్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు తమ సేవా కార్యక్రమాల్లో భాగంగా పి స్నేహిత అనే విద్యార్థినికి ₹1,00,000 ఆర్థిక సహాయాన్ని దాత ప్రోత్సాహంతో అందజేశారు. శుక్రవారం పోస్ట్ స్వచ్ఛంద సంస్థ కార్యాలయంలో ఐఐటి మద్రాస్ డెవలప్మెంట్ కోర్స్ 4వ సంవత్సరం చదువుతున్న పి స్నేహిత అనే విద్యార్థినికి కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ డిఎల్ కాంతారావు వితరణతో పోస్ట్ సంస్థ ఆధ్వర్యంలో ₹1,00,000 ఆర్థిక సహాయాన్ని చెక్కు రూపాన విద్యార్థినికి అందించారు.
ట్రస్ట్ వ్యవస్థాపకులు తన్నీరు శ్రీనివాస్ బాబు మాట్లాడుతూ తమ ట్రస్ట్ ద్వారా విద్య, ఉపాధి, వైద్య సేవలు, మహిళా సాధికారత, వృద్ధుల సేవ ఇలా అనేక సామాజిక అంశాల్లో పోస్ట్ సంస్థ తనదైన విధానంతో ముందుకు వెళ్తోందన్నారు. ఐఐటి మద్రాస్ ఎంఏ డెవలప్మెంట్ కోర్స్ 4వ సంవత్సరం చదువుతున్న స్నేహితకు కాఠ్మండు, నేపాల్ దేశాల్లో 2 నెలలు ఇంటర్నేషనల్ కోర్సు చదువుకునేందుకు అవకాశం లభించిందని తెలిపారు. తండ్రి పోస్టల్ శాఖలో పనిచేస్తారని ఆర్థిక పరిస్థితి అందుబాటులో లేకపోవడంతో పోస్ట్ సంస్థ ద్వారా స్నేహిత ఉన్నత చదువుకు తమ వంతు ప్రోత్సాహం అందిస్తున్నామన్నారు. కాకతీయ సొసైటీ చైర్మన్ డిఎల్ కాంతారావు మాట్లాడుతూ ఉన్నత విద్యలో రాణించే మెరిట్ విద్యార్థులను ప్రోత్సహించాల్సిన అవసరం సమాజంపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పి నరసింహారావు సొసైటీ డైరెక్టర్లు పాల్గొన్నారు. వరల్డ్లోనే ఒక సార్క్ దేశాల్లో ఒక టెస్ట్ కండక్ట్ చేస్తే ఆ టెస్ట్లో ఓవరాల్గా వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి సెలక్షన్లో 30 మందిలో ఒకటిగా టాప్ మెరిటోరియస్ ఒక క్యాండిడేట్గా నిలిచింది. వారికి ఆ పాపకి మా ట్రస్ట్ తరఫున అట్లానే మా పోస్టల్ కుటుంబం తరఫున కంగ్రాచులేషన్స్ తెలుపుకుంటా ఉన్నాం. ఈ క్రమంలో ఆమె ఈ సార్క్ వరల్డ్లో ఉన్నటువంటి ఆ 30 మంది సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి నేపాల్లో ట్రైనింగ్ జరుగుతూ ఉంది. దీనిలో భాగంగా తను ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఇది కొంత వ్యయ ప్రయాసాలు కోర్చిన ట్రైనింగ్ ప్రోగ్రాం కాబట్టి ఆర్థికంగా కూడా కొంత వెసులుబాటు కల్పించాలనే ఉద్దేశంతో ఆమె ఈ ట్రస్ట్కి ఒక లెటర్ పంపించారు. దీనికి వెంటనే మా పెద్దలు పూజ్యులు కాంతారా గారు స్పందించి మా పోస్ట్ చారిటబుల్ ట్రస్ట్కి ఒక 1 lakh డొనేట్ చేశారు. ఆ పాప ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ ఆధారంగా మేము ఈ రోజున ఆ ట్రస్ట్లో ఉన్నటువంటి 1 lakh రూపీస్ని ఈ ట్రస్ట్ తరఫున వారి తండ్రి నరసరావు గారి చేతులకి అందజేస్తూ ఉన్నాం. త్వరలో పాప సార్క్ దేశాల్లో ఉన్నటువంటి ఆ ట్రైనింగ్ ప్రోగ్రాం, నేపాల్లో జరుగుతున్న ట్రైనింగ్ ప్రోగ్రాంని దిగ్విజయంగా పూర్తి చేసుకొని ప్రపంచంలోనే ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ. పేరు స్నేహిత, బాగా ఉన్నత చదువులు చదివి నేపాల్లో సార్కి సంబంధించినటువంటి కోర్సులో ఆమె స్టడీ చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ ప్రోగ్రాంలో ప్రపంచవ్యాప్తంగా 30 మందిని సెలెక్ట్ చేశారు. సెలెక్ట్ అయిన 30 మందిలో స్నేహిత అనే అమ్మాయి, అందరూ మా పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్ గారి అమ్మాయి. మాకు చాలా గర్వకారణం. మా పోస్టల్ ఎంప్లాయీస్ అంటే ప్రపంచవ్యాప్తంగా జరిగేటటువంటి కార్యక్రమంలో తను ఉత్తీర్ణురాలైనటువంటి సందర్భంగా మేము చాలా గర్వపడుతున్నాం. శ్రీనివాస్ బాబు గారు నిర్వహించేటటువంటి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 1 లక్ష రూపాయలు ఒకటి ఇవ్వాలని చెప్పేసి ప్రోగ్రాం జరిగింది. వారికి కూడా ధన్యవాదాలు. మా పాప వచ్చేసి ఐఐటి మద్రాస్లో ఎంఏ డెవలప్మెంట్ స్టడీస్ చదువుతుంది. 5 years ప్రోగ్రామ్ ఇది. దీనికి వచ్చేసి తనకి ఆల్ ఇండియా ర్యాంక్ 3rd వచ్చింది. ఆ టైంలో 2022లో తను జాయిన్ అయింది. 2022 నుంచి 2027 వరకు తను అక్కడ ఐఐటి మద్రాస్లో కోర్స్ కంప్లీట్ చేస్తుంది. ఇది పూర్తిగా డెవలప్మెంట్ స్టడీస్ ప్రోగ్రామ్. ఇది డిఫరెంట్ ప్రోగ్రామ్. చెప్పాలి అంటే ఇది రిలేటెడ్ టు వాళ్ళ రీసెర్చ్ ప్రోగ్రామ్ అనమాట. చెప్పాలంటే వీళ్ళు వరల్డ్ వైడ్ ఏదైనా సరే రీసెర్చ్ చేయాలి అనే ఉద్దేశంతో డిజైన్ చేశారు ఐఐటి మద్రాస్ వాళ్ళు ఈ ప్రోగ్రామ్ని. ఆ ఉద్దేశంతో తన 3rd year, ఇప్పుడు ప్రజెంట్ 3rd year కంప్లీట్ అయింది. 3rd year కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటర్న్షిప్స్కి అప్లికేషన్ పెట్టుకుంది. తను సార్క్కి అప్లికేషన్ పెట్టుకుంటే ఈ అమ్మాయి అప్లికేషన్ని సెలెక్ట్ చేశారు. లాస్ట్ ఇయర్ 33 మందిని సెలెక్ట్ చేశారు ఇండియా మొత్తం మీద. ఈ ఇయర్ 30 మందిని సెలెక్ట్ చేశారు. ఎంటైర్ గ్లోబ్లో ఈ 30 మెంబర్స్లో 1 of the చైల్డ్ మా కూతురు అని చెప్పి కూడా నేను గర్వపడుతున్నాను. థ్యాంక్స్ అలాట్. డిగ్రీ చదువుతుండగానే అత్యున్నత మల్టీనేషనల్ కంపెనీలో తెనాలి ప్రియదర్శిని డిగ్రీ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ఉద్యోగాలకు ఎంపిక కావటం హర్షణీయమని ప్రియదర్శిని డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ చింతల శ్రీనివాసరావు అన్నారు. స్థానిక బుర్రిపాలెం రోడ్లోని ప్రియదర్శిని డిగ్రీ కళాశాల విద్యార్థులు వివిధ మల్టీనేషనల్ కంపెనీల్లో ఉద్యోగాలకు ఎంపికైన నేపథ్యంలో విద్యార్థుల అభినందన కార్యక్రమం కళాశాలలో శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ చింతల శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరంలో తమ కళాశాల డిగ్రీ చివరి సంవత్సరం విద్యార్థులు టీసీఎస్ ఐటీకి 7, టీసీఎస్ బీపీఎస్ కు 13 మంది, ఇన్ఫోసిస్ ఐటీకి 1, ఎల్ఎన్టీకి 1 ఎంపిక కావడం హర్షణీయమని అన్నారు. ఉద్యోగాలు సాధించిన విద్యార్థుల్లో అత్యధిక మంది గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు కావడం అభినందనీయమని అన్నారు. ప్రాంగణ ఎంపికలకు 39 మంది విద్యార్థులు హాజరు కాగా వారిలో 22 మంది ఉన్నత స్థాయి ఉద్యోగాలను సాధించి కళాశాల ప్రతిష్టను మరింత ఇనుమడింపజేశారని అన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు విద్యా సంస్థపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గత 22 సంవత్సరాలుగా కళాశాల ముందుకు సాగుతోందని అన్నారు. ఈ విద్యా సంవత్సరం కూడా అత్యుత్తమ ఉత్తీర్ణతతో, మార్కులతో, ర్యాంకులతో క్యాంపస్ ప్లేస్మెంట్స్ లోను కళాశాల పురోగమించడం శుభపరిణామమని అన్నారు. కంప్యూటర్ హెచ్ఓడి వేదాంతం శ్రీసుధ మాట్లాడుతూ
విద్యార్థులు అన్ని రంగాల్లో పురోగమించేలా కళాశాల మేనేజ్మెంట్ అందిస్తున్న సహకారం ప్రశంసనీయమైందని అన్నారు. ప్రాంగణ ఎంపికల్లో అత్యధిక మంది విద్యార్థులు ఎంపికయ్యేలా విద్యార్థులకు తొలి సెమిస్టర్ నుండే ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఇటీవలే ఆయా కంపెనీల్లో ఉద్యోగాలు సాధించిన విద్యార్థులు ఈ కార్యక్రమానికి ఉద్యోగ బాధ్యతల దృష్ట్యా హాజరు కాలేకపోయారని అన్నారు. ఉద్యోగాలు సాధించిన విద్యార్థులు మాట్లాడుతూ కళాశాల మేనేజ్మెంట్ సభ్యులు అన్ని అంశాల్లోనూ తమకు అందించిన సహకారం మరవలేనిదని, వారికి రుణపడి ఉన్నామని అన్నారు. చదువుతో పాటుగా విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందేలా కళాశాలలో నిర్వహించే పలు కార్యక్రమాలు కూడా తమ ఉద్యోగ విజయాలకు ఎంతగానో తోడ్పడ్డాయని అన్నారు. ఈ అభినందన కార్యక్రమంలో కళాశాల అధ్యక్షులు బొల్లిముంత అమరేశ్వరరావు, వైస్ ప్రిన్సిపల్ బొల్లిముంత శివరామకృష్ణ, కామర్స్ హెచ్ఓడి భోగిరెడ్డి వెంకట సుబ్బారావు తదితర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. నా పేరు వెంకట భాస్కర్. నేను గొరిగిపూడి నుండి వస్తున్నాను. ముందుగా ఈ కాలేజీలో జాయిన్ అవ్వడానికి ముఖ్య కారణం మా అక్క మా అన్నయ్య కూడా ఇక్కడే చదువుకున్నారు. వాళ్ళు మా అక్క 2015 బ్యాచ్ అవుట్ గోయింగ్ బ్యాచ్. తను విప్రోలో జాబ్ సాధించింది. ఇప్పుడు టీసీఎస్లో నెలకి 1,50,000 రూపాయలు తీసుకుంటుంది. అలాగే మా అన్నయ్య టీసీఎస్లో జాబ్ సంపాదించాడు 2017 బ్యాచ్ అవుట్ గోయింగ్. ఇప్పుడు తను యాక్సెంచర్లో చేస్తున్నాడు. తను ఇప్పుడు నెలకి 1,00,000 దాకా సంపాదిస్తున్నాడు. అలాగే నాకు టీసీఎస్ మరియు ఇన్ఫోసిస్ కంపెనీల్లో జాబ్ వచ్చింది. నేను టీసీఎస్ సెలెక్ట్ చేసుకున్నాను. ఈ నెల 23వ తారీఖున నన్ను టీసీఎస్కి రమ్మని వాళ్ళు జాయినింగ్ లెటర్ ఇచ్చారు. అలాగే ఈ కాలేజీలో నాకు అందరూ సపోర్ట్ చేశారు. టీచర్స్ అండ్ ఫ్యాకల్టీ మెంబర్స్, మేనేజ్మెంట్ అందరూ బాగా సపోర్ట్ చేశారు. అలాగే మా తల్లిదండ్రులు కూడా నన్ను ఎంతో ప్రోత్సహించి ఇక్కడ దాకా నన్ను జాబ్ సాధించేలా చేశారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. Myself Jansi. I pursued my undergraduation in Priyadarshan Degree College. So under the stream of BSc Computer Science with the specialization of statistics. So I am deeply grateful and honorable that I have been joined in TCS company. ముందుగా ఫ్యాకల్టీకి, కాలేజ్ ఫ్యాకల్టీకి నా కృతజ్ఞతలను తెలుపుతున్నాను. ఎప్పుడు ఏ అవకాశం ఉన్నా నన్ను బాగా సపోర్ట్ చేసి నన్ను బాగా మోటివేట్ చేశారు. సో ఐ థ్యాంక్ మై పేరెంట్స్ అలాట్. So their sacrifices should be here. So and I also thank my friends which they supported me a lot for the mutual understanding and their support also. So మా అన్నయ్య కూడా ఇక్కడే చదువుకున్నారు. సో క్యాంపస్లోనే కొట్టారు జాబ్ కూడా. సో ఇప్పుడు క్వాడ్రంట్ రిసోర్సెస్ కంపెనీలో చేస్తున్నారు. హీ శాలరీ ఈజ్ 7.5. So he's so I took him as a role model. So he grabbed me my inspiration a lot. So he supported me in each and every step, and so I stood here. So thank you a lot. So ఈ కాలేజ్లో ఏంటంటే చాలా సిఆర్టీ క్లాసెస్, ఇంకా అది కాక ఎస్ఐ రైటింగ్స్ ఇలాంటి కాంపిటీషన్స్ ఎన్నో పెట్టారు. సో గ్రీనరీ ఈవెంట్స్ అని, సో విచ్ గ్రాబ్డ్ అస్ టు బీ కాన్ఫిడెన్షియల్ హియర్ టు స్టాండ్ హియర్. సో అంతేకాకుండా మా నుంచి చాలా కాన్ఫిడెన్స్ని గ్రాబ్ చేశారు. సో దే ఆల్సో సపోర్టెడ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ ఆఫ్ అవర్ సక్సెస్. సో ఐ స్టూడ్ హియర్. థ్యాంక్ యూ ఫర్ గివ్ మీ దిస్ ఆపర్చునిటీ. నా పేరు భావనాంజలి. నేను ప్రియదర్శన్ డిగ్రీ కాలేజ్లో బీకామ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ని. నాకు టీసీఎస్లో జాబ్ వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కాలేజ్ మేనేజ్మెంట్కి బిగ్ థ్యాంక్స్. నేను ఇక్కడ ఈరోజు జాబ్ సంపాదించానంటే దానికి కారణం మా కాలేజ్ మేనేజ్మెంట్ అండ్ పేరెంట్స్. ఇక్కడ ప్రియదర్శన్ డిగ్రీ కాలేజ్లో ఫస్ట్ సెమ్ నుంచే సిఆర్టీ క్లాసెస్ కానీ స్టడీస్ కానీ ఎందులోనూ తగ్గకుండా అన్నిటినీ ఈక్వల్గా సపోర్ట్గా చేస్తూ ఉంటారు. అండ్ ఐ ప్రౌడ్లీ సే దట్ ఐఎమ్ ద స్టూడెంట్ ఆఫ్ ప్రియదర్శిని డిగ్రీ కాలేజ్. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఈ జాబ్స్ రావడానికి సంబంధించి విద్యార్థుల యొక్క కృషితో పాటు కళాశాలలో జరిగేటువంటి ప్రోగ్రామ్స్ ఏమైతే ఉన్నాయో, అంటే సిఆర్టీ క్లాసెస్ కానీ లైఫ్ స్కిల్స్ కానీ, అంటే అకాడమిక్, అంటే వాళ్ళకి మామూలుగా రెగ్యులర్గా వాళ్ళకి చెప్పాల్సిన దాంతోపాటు మరి ఉద్యోగాలకు సంబంధించే కోచింగ్ వల్లనే ఇదంతా జరిగిందని చెప్పేసి మేమైతే భావిస్తూ ఉన్నాం. దాంతోపాటుగా మరి మా మీద నమ్మకంతో ఈ విద్యార్థులందరినీ కూడా మా కళాశాలలో జాయిన్ చేసినటువంటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు కూడా మా యొక్క శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ సంవత్సరం మా కళాశాలలో టీసీఎస్ ఇగ్నైట్కి సంబంధించి కొంతమంది స్టూడెంట్స్ సెలెక్ట్ జరిగింది. టీసీఎస్ ఇగ్నైట్లో జాబ్ సాధించిన వారికి 2.8 lakhs వాళ్ళకి యాన్యువల్గా ప్లేస్మెంట్స్ రావడం జరుగుతుంది. దాంతోపాటు వాళ్ళకి హయ్యర్ స్టడీస్ ఫర్దర్గా ఎంసీఏ చేసుకునే అవకాశం కూడా ఉంది. అంటే ఫేమస్ శాస్త్ర యూనివర్సిటీ ఏదైతే ఉందో ఆ శాస్త్ర యూనివర్సిటీలో వాళ్ళు ఎంసీఏ కూడా చేసుకోవచ్చు అండి. తర్వాత వాళ్ళకి దాంతోపాటు వాళ్ళకి కానీ వాళ్ళ ఫ్యామిలీకి కానీ మరి 5 lakhs హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఆ కంపెనీ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తుంది. మరి ఈ విధంగా వాళ్ళు సక్సెస్ అవడమే కాకుండా
వాళ్ళ కుటుంబానికి కూడా వాళ్ళు ఎంతో సపోర్ట్గా ఉండటం జరుగుతుంది. 38 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైతే వాటిలో మనకి టీసీఎస్ ఐటీకి 7 విద్యార్థులు సెలెక్ట్ కావడం జరిగింది. అలాగే టీసీఎస్ బీపీఎస్కి 13 మంది విద్యార్థులు సెలెక్ట్ కావడం జరిగింది. ఇన్ఫోసిస్ ఐటీకి 1 విద్యార్థి సెలెక్ట్ కావడం జరిగింది. ఎల్ఎన్టీకి 1 సెలెక్ట్ కావడం జరిగిందమ్మా. అంటే 39 మందిలో దాదాపుగా 23 మంది ఉద్యోగాలు సాధించడం జరిగింది. అది నిజంగా మనందరూ కూడా చాలా గొప్ప గర్వకారణం. ఆ ఉద్యోగాలు సాధించేటువంటి విద్యార్థుల్లో చాలామంది ఆ కంపెనీలో ఉద్యోగాలు చేయడం వల్ల ఇవాళ కొంతమంది రావడం జరిగింది. మరి ప్రాంగణ ఎంపికల్లో కూడా మన సత్తాను చాటుకుంటూ ప్రియదర్శిని డిగ్రీ కళాశాల విజయ ప్రస్థానంలో ముందుకు సాగడానికి ప్రధాన కారకులు మన కళాశాల మేనేజ్మెంట్ వారు. ఈ 2024-25 ఈ ఎడ్యుకేషన్ ఇయర్లో బీఎస్సీ నుంచి 35 మంది, అలాగనే బీకామ్ నుంచి 25 మంది, టీసీఎస్ ఐటీ, విప్రో, ఇన్ఫోసిస్ ఇలా వివిధ రకాలైన కార్పొరేట్ కంపెనీలకి ఇంటర్వ్యూస్కి అలాగనే ఎగ్జామినేషన్కి అటెండ్ అవ్వడం జరిగింది. టీసీఎస్ ఐటీకి మా కాలేజీ విద్యార్థులు 7 సెలెక్ట్ అయ్యారు. టీసీఎస్ బీపీఎస్కి 13 మంది సెలెక్ట్ అయ్యారు. ఇన్ఫోసిస్ ఐటీకి 1 సెలెక్ట్ అయ్యారు. ఎల్ఎన్టీ కంపెనీకి 1 సెలెక్ట్ అయ్యారు. ఇదిగాక బ్లూ స్టార్ శ్రీ సిటీలో ఉందండి, ఈ కంపెనీ అలాగనే ఫాక్స్కాన్ క్వెస్ ఈ కంపెనీలకి హైదరాబాద్లో ఉన్న ఈ కంపెనీకి మొత్తం మా కాలేజ్ నుంచి 35 మంది సెలెక్ట్ అయ్యి ఆల్రెడీ ఉద్యోగాలు చేసుకుంటున్నారు అని తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాము. సో ప్రియదర్శిని డిగ్రీ కాలేజ్ పిల్లలకి అవసరమైన విద్యతో పాటుగా క్యాంపస్ ప్లేస్మెంట్స్కి సంబంధించిన అన్ని రకాలైన సిఆర్టీ కానివ్వనండి, గ్రూప్ డిస్కషన్స్, అలాగే ప్రతి దానిలోనూ కోచింగ్ ఇచ్చి పిల్లలు తమ కాళ్ళ మీద తాము నిలబడేలాగా చేస్తూ ఉద్యోగాలు సంపాదించడం సహకరిస్తూ మేనేజ్మెంట్ వాళ్ళు ఫుల్గా కోఆపరేట్ చేయడం వల్లనే ఈ విజయం సాధ్యమైంది. దీనికి ప్రియదర్శిని డిగ్రీ కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళకి కంప్యూటర్ శాఖ తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. జంపని కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ స్థానంలో పారిశ్రామిక వాడ ఏర్పాటుకు ఆలోచన చేస్తున్నట్లు వేమూరు శాసనసభ్యులు నక్క ఆనందబాబు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన పరచూరు మాజీ ఎమ్మెల్యే అశోక్ బాబుతో కలిసి వేమూరు మండలం జంపనిలో మూతపడ్డ సహకార రంగంలోని చక్కెర ఫ్యాక్టరీని ఎమ్మెల్యే ఆనందబాబు పరిశీలించారు. 77 ఎకరాల విస్తీర్ణం కలిగిన భూములను పరిశీలించిన అనంతరం ఫ్యాక్టరీకి సంబంధించిన పూర్వపరాలను ఉద్యోగులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి నియోజకవర్గ స్థాయిలో ముఖ్యమంత్రి ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేయడానికి ప్రకటించి ఉన్నారని, అందులో భాగంగా షుగర్ ఫ్యాక్టరీ స్థలాన్ని ఈ ప్రాంత నిరుద్యోగులు, కార్మికులు, రైతు కూలీలు శ్రేయస్సు కోరి ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు నిమిత్తంగా తన ఆలోచనను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లడం జరుగుతుందన్నారు. రైతులు, ఉద్యోగులు బకాయిలు చెల్లించడంతో పాటు బ్యాంకులు ప్రభుత్వానికి చెల్లించాల్సిన బకాయిలను వన్ టైం సెటిల్మెంట్ ద్వారా పరిష్కరించి తుది నిర్ణయాన్ని ముఖ్యమంత్రి ద్వారా ప్రకటిస్తామని తెలిపారు. తెనాలి మారిస్పేటలోని 6 సిగ్మా చెస్ అకాడమీ డైరెక్టర్ మాచెల నిరంజన్ ఎంతోమంది చదరంగం క్రీడాకారులను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దడం అభినందనీయమని పలు ప్రముఖులు ఆయన అభినందించారు. తెనాలి మారిస్పేటలోని 6 సిగ్మా చెస్ అకాడమీ డైరెక్టర్ మాచెల నిరంజన్ అంతర్జాతీయ చెస్ క్రీడాకారునిగా రాణించడంతో పాటు గత 20 సంవత్సరాలుగా వేలాది మందికి చెస్ క్రీడలు మెలకువలు నేర్పుతూ వారి ఉన్నతకు తోడ్పాటు అందిస్తూ ఉన్నారు. ఇటీవల షార్జాలో జరిగిన అంతర్జాతీయ చదరంగం పోటీల్లో విశాఖ నగరానికి చెందిన బొమ్మ యశస్వి కృష్ణ అంతర్జాతీయంగా రేటింగ్ సాధించి WCM టైటిల్ని కైవసం చేసుకుంది. ఎంతో ప్రతిభతో రాణించిన యశస్వి కృష్ణకు శిక్షణ ఇచ్చింది కూడా మాచెల నిరంజన్ అవటం గర్వకారణం. ఈ క్రమంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న ప్రముఖులు నిరంజన్ను ప్రత్యేకంగా అభినందించారు. అనేక మంది విద్యార్థులను చెస్ క్రీడలో ఉన్నతంగా తీర్చిదిద్దడంతో పాటు మరింతగా రాణించాలని ఆకాంక్షించారు. ఈ సమావేశంలో తెనాలిపట్నం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తాడిబోయిన హరిప్రసాద్, మండల పార్టీ అధ్యక్షులు కేసన కోటేశ్వరరావు, చావలి అకుల్నాథ్, చావలి రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. 6 సిగ్మా చెస్ అకాడమీ డైరెక్టర్ కోచ్ నేను నిరంజన్. యాక్చువల్గా ఇటీవల దుబాయ్లోని షార్జా మాస్టర్స్లో జరిగిన ఇంటర్నేషనల్ చెస్ టోర్నమెంట్లో నా స్టూడెంట్ యశస్వి కృష్ణ బొమ్మి అంతర్జాతీయంగా చాలా బాగా ఆడి WCM టైటిల్ని కైవసం చేసుకున్నందుకు దానికి సంబంధించి పురస్కరించుకుని ఈ ప్రెస్ మీట్ పెడతాను. బ్రదర్ నిరంజన్ గారు, అదేవిధంగా కోచ్ గారు ఇద్దరు కూడా 6 సిగ్మా చెస్ అకాడమీ స్థాపించి అనతి కాలంలోనే షార్జాలో జరిగినటువంటి ప్రపంచ చెస్ టోర్నీలో మరి ప్రైజ్ సాధించడం అంటే మామూలు విషయం కాదు. ముందుగా వాళ్ళని అభినందిస్తూ, అదేవిధంగా టోర్నీ గెలిచినటువంటి యశస్వి కృష్ణ గారిని కూడా అభినందిస్తూ, ముందు మరి అనతి కాలంలోనే ఈ విధంగా చేశారంటే ముందు కూడా రాష్ట్రానికి మంచి పేరు తెచ్చే విధంగా వీళ్ళిద్దరూ కూడా
ఇంకా మంచి విద్యార్థులని దీంట్లో తయారు చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. అదేవిధంగా మరి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ విధమైన సహాయ సహకారాలు కావాలన్నా కానీ మేము కూడా వీళ్ళకి చేయూతనివ్వడానికి మేము ఎల్లప్పుడూ వీళ్ళకి ముందుగా ఉంటామని చెప్పి కోరుచున్నాం. యశస్వి కృష్ణ అనే పాపని అంతర్జాతీయ స్థాయిలో ఆడించి మంచి ఆ పాపకి మంచి భవిష్యత్తు కలిగే విధంగా ఛాంపియన్షిప్లో ఆ పాప వయసుకి ఆ పాప బ్రహ్మాండంగా ఆడి అక్కడ అందరి మన్ననలు పొందింది. అట్లాగే రాబోయే రోజుల్లో కూడా మన మాస్టారు వారికి కావలసిన వనరులు సమకూర్చే విధంగా ఈ తెనాల్లో ఎంతోమంది మహానుభావులు ఉన్నారు. వారందరినీ కూడా మనం కలిసి ఇక్కడ ఎంతోమంది పిల్లలకి ఉపయోగపడే విధంగా మాస్టార్ని మనం నిరంజన్ మాస్టర్ గారితో మనం వారితో ఇక్కడ ఎంతోమందికి శిక్షణ ఇప్పించి ముందు అంత స్థాయి, జాతీయ స్థాయి, ప్రపంచ స్థాయికి వెళ్ళే విధంగా మనం వారికి కూడా మన వంతు సహాయం మనం చేస్తూ నిరంజన్ గారు మరి అతి కొద్ది కాలంలోనే అంతర్జాతీయ కోచ్గా ఎదిగి మరి ఆయన ఆధ్వర్యంలో యశస్వి కృష్ణ భూమి అనే పాపకి WCM టైటిల్ దక్కే విధంగా కోచింగ్ ఇవ్వడం నిజంగా గమనించదగ్గ విషయం. అంతకాలంలోనే ఆ పాప కూడా మరి ఆ టైటిల్ని కైవసం చేసుకుంది. అలాగే ఆయన ఆధ్వర్యంలో దాదాపు 2000 మంది విద్యార్థులు ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. ఇలాంటివి మరెన్నో ఆయన సాధిస్తారని కోరుకుంటున్నాం. మరి అటువంటి కోచ్ని మా పాఠశాలలో మేము కలిగి ఉంటాం, సెయింట్ పాల్ స్కూల్లో మేము కలిగి ఉంటాం. నిజంగా మాకు గర్వకారణంగా ఉంది. మరి ఇదే విధంగా మరి నిరంజన్ గారు మా స్కూల్ నుంచి అదేవిధంగా తెనాలి పట్టణం నుంచి కూడా ఎంతోమంది విద్యార్థులని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని కోరుకుంటూ తెలుగు తీసుకోవాలి. ప్రకృతి విపత్తుల కారణంగా అమెరికాలో ఇటీవల మృతి చెందిన తెనాలి పట్టణానికి చెందిన జోషియా జాషువాల సంస్మరణార్థం వారి కుటుంబ సభ్యులు తెనాలి ఐతానగర్లోని గెడ్డం థామస్ గ్రౌండ్స్ నందు శుక్రవారం పలు సేవా కార్యక్రమం నిర్వహించి తమ సహృదయతను చాటుకున్నారు. అమెరికాలో ఇటీవల చోటు చేసుకున్న ప్రకృతి విపత్తులకు మరణించిన అన్నాదమ్ములు జోషియా జాషువాల జ్ఞాపకార్థం స్థానిక ఐతానగర్లోని బిషప్ గెడ్డం థామస్ గ్రౌండ్స్లో శుక్రవారం సంతాప సభ కార్యక్రమాన్ని నిర్వహించారు. REI మినిస్ట్రీస్ తరపున సాధు థామస్ జూనియర్ దంపతుల ఆధ్వర్యంలో సామాజిక సేవలకు ప్రాధాన్యత కల్పించారు. సంస్మరణ సమావేశంలో పాల్గొన్న వక్తలు తమ ప్రసంగాల్లో అతి చిన్న వయసులోనే ప్రకృతి వైపరీత్యం కారణంగా మృత్యువాత పడిన జోషియా జాషువాలకు నివాళులర్పించారు. అనంతరం 150 మంది పాస్టర్లకు క్వాలిటీ బియ్యాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో షారోన్, నతానియల్, పాస్టర్ రావూరి విక్టర్ పాల్, మలవర్ విజయ్ కుమార్, గడ్డం జాన్బాబు, సువర్ణరాజు, షాలేము, ఐజాక్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. మీరందరూ కూడా నా సొంత కుటుంబ సభ్యులు, అవునా? మీరు నాకు థ్యాంక్స్ చెప్పవద్దు, నేను మీకు థ్యాంక్స్ చెప్పను. ఎందుకంటే మనందరం కూడా ఒక సొంత కుటుంబ సభ్యులు. 25వ తారీఖున ఉదయం 10 గంటలకి ఇక్కడ పాస్టర్స్ అసోసియేషన్ ఆఫ్ తెనాలి అని ప్యాక్ అనే ఒక నూతనమైనటువంటి అసోసియేషన్ స్టార్ట్ చేయబోతున్నాం. దేవుని యొక్క దైవజనటువంటి మీరు వచ్చి మా కోసం మళ్ళీ ప్రార్థన చేసినందుకు మన యొక్క మంచిగా మీ అందరికీ లలిత, మా ఇంట్లో ఏ బియ్యం అయితే వాడుకుంటామో అదే బియ్యం మీరు అన్నం వండుకొని తిన్నా కానీ మా బుజ్జిబాబు మంచి బియ్యం ఇచ్చాడని సంతోషంగా. ఎందుకంటే దైవ సేవకులకు సహాయం చేయడంలో ఏ రోజు కూడా నేను వెనకంజ వేసిన వాడిని కాదు. అసోసియేషన్ మీటింగ్ ఈ నెల 25వ తారీఖు ఇదే స్థలంలో ఉదయం 10 గంటలకి ప్రారంభించబడుతుంది. పెద్దలు బిషప్ సురేష్ కుమార్ గారు, బిషప్ జాన్పాల్ గారు, బిషప్ పర్రజ్యోతి గారు, బిషప్ గడ్డం సాధు థామస్ జూనియర్ గారి యొక్క నాయకత్వంలో ఈ యొక్క అసోసియేషన్ ముందుకు వెళ్తుంది. దీని మొట్టమొదటి మీటింగ్ 25వ తారీఖున ఇదే స్థలంలో ఉదయం 10 గంటలకు జరుగుతుంది. మీ అందరికీ కూడా ఇదే మా శుభ ఆహ్వానం. ప్రతి ఒక్కరు కూడా ఆ మీటింగ్ రండి. అసలు ఆ నూతన అసోసియేషన్ ఎందుకు ఏర్పాటు చేయబడింది, దానివల్ల ఏ విధమైనటువంటి మేలులు పాస్ట్ గారులకు జరుగుతాయి, ఒక్కొక్కరికి ఉన్న ప్రొటెక్షన్ ఏంటి, ఇవన్నీ కూడా పెద్దలు ఆ రోజున మనకు తెలియపరుస్తారు. తెనాలి ప్రకాశం రోడ్డుని శ్రీ లక్ష్మీ ట్యూషన్ పాయింట్ ప్రథమ వార్షికోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ఏఎస్ఎన్ విద్యా సంస్థ అధినేత మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి ట్యూషన్ నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు.
తెనాలి ప్రకాశం రోడ్లోని ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాల ఎదురువీధిలో గల శ్రీ లక్ష్మీ ట్యూషన్ పాయింట్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా శుక్రవారం ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో మాజీ శాసనసభ్యులు అన్నాబత్తి శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని పూజలు నిర్వహించారు. అనంతరం ట్యూషన్ పాయింట్లో విద్యను అభ్యసించి ఉన్నతంగా రాణించిన విద్యార్థులను ప్రత్యేకంగా ప్రశంసించారు. శ్రీ లక్ష్మీ ట్యూషన్ పాయింట్ నిర్వాహకులు నిట్టా బాలు కార్యక్రమం ఆవశ్యకతను మీడియాకు వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు ట్యూషన్ పాయింట్ విజేతలు పాల్గొన్నారు. గంగానంపేటలో ఉన్నటువంటి మా సంస్థ ఏదైతే ఉందో లక్ష్మీ ట్యూషన్ సెంటర్ ఇవాళకి స్థాపించి సుమారు సంవత్సరం పూర్తి చేసుకొని రెండో సంవత్సరంలోకి దిగ్విజయంగా అడుగు పెడతా ఉన్నాము. లాస్ట్ ఏదైతే సంవత్సరం ఉందో ఆ సంవత్సరం అత్యుత్తమ ఫలితాలతో పిల్లలంతా కూడా వాళ్ళ విద్యలో రాణించారు. అదేవిధంగా ఇవాళ మా నాయకులతో మరి అదేవిధంగా మా అందరి నాయకుడు ప్రేమాభిమాన నాయకుడు మాజీ శాసనసభ్యులు అన్నపతి శివకుమార్ గారు మరి వచ్చి మరి కార్యక్రమాన్ని ఆయన కూడా జయప్రదం చేసి ద్వీప ప్రజలను కార్యక్రమం చేశారు. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఆయన టైం వెచ్చించి నా కోసం వాళ్ళు రావడం అనేది చాలా హ్యాపీగా ఉంది. అదేవిధంగా ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళందరూ కూడా దేవుడి దయ వల్ల ఆ తల్లి అనుగ్రహంతో ప్రతి ఒక్కరికి కూడా మంచి ఉత్తీర్ణత రావాలని ఏదైతే వాళ్ళ విద్య జరుగుతూ ఉందో దాని ఉత్తీర్ణత రావాలని మంచి మార్కులతో పాస్ అవ్వాలని కోరుకుంటూ అదేవిధంగా పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉత్తీర్ణత వచ్చే విధంగా మేమందరం కూడా వాళ్ళకి కోచింగ్ ఇవ్వటం అవన్నీ కూడా చేస్తా ఉన్నాము. ఇట్లాంటి కార్యక్రమాలు మరి నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ప్రతి నెల 2వ శుక్రవారం దాతల సహకారంతో అన్నదాన సేవలకు తగు ప్రాధాన్యం కల్పిస్తున్నామని కాళీమాత ఆలయ కమిటీ చైర్మన్ గుమ్మడి రమేష్ పేర్కొన్నారు. స్థానిక శివాజీ చౌక్ లో కాళీమాత దేవస్థానం అన్నదాన కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన అన్నదాన సేవలను కమిటీ చైర్మన్ ఉమ్మడి రమేష్ ప్రారంభించారు. దాతల సహకారంతో నిర్వహించే అన్నదాన సేవ కార్యక్రమంలో ఎర్ర శ్రీనివాసరావు, నక్కా వెంకటేశ్వర్లు, గవిని దినేష్ తదితర భక్తులు పాల్గొన్నారు. కార్యక్రమం విశిష్టతను కమిటీ చైర్మన్ గుమ్మడి రమేష్ మీడియాకు తెలిపారు. కాళీమాత దేవస్థానం దగ్గర అన్నదాన కార్యక్రమం జరుగుతున్న ఈ యొక్క అన్నదాన కార్యక్రమం నెలలో 2వ శుక్రవారం నాడు జరుగుద్ది. ఈ యొక్క కార్యక్రమానికి భక్తులు వేసే కానుకలతోనూ దాతల సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమం అనేది జరుగుద్ది. ఈ కార్యక్రమం అనేది చాలా విశిష్టమైనది. తృప్తికరగలిసిన దానం ఏదైనా ఉంది అంటే అది అన్నదానం ఒకటేను. అన్నదానం అనేది ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టడం అంటే అతని ప్రాణాన్ని నిలబెట్టినట్టే పెట్టడమే. కాబట్టి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం మంచి కార్యక్రమం అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రతి నెల 2వ శుక్రవారం అమ్మవారి దయవల్ల అమ్మవారు మా రమేష్ మా శ్రీనివాస్ గారు పుణ్యమంట అన్నదానం పెడుతున్నాం. అన్నదాన కార్యక్రమం చాలా మంచిదని చెప్పి అన్నదాన కార్యక్రమం గుడి తరపున మేము ప్రతి నెల 2వ శుక్రవారం అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం. గ్రామాభివృద్ధికి ఆర్థిక సహాయం అందించిన వారిని స్మరించుకుంటూ ఆపదలో ఉన్నవారికి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు సాగడం అభినందనీయమని అమృతూరు మండల మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ అన్నారు. మండల కేంద్రం అమృతూరులోని హిందూ శ్మశాన వాటికలో నూతనంగా దహన పేటిక ఏర్పాటుకు గ్రామానికి చెందిన బొల్లు శుభగీత జ్ఞాపకార్థం ఆమె కుటుంబ సభ్యులు 2 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మైనేని రత్నప్రసాద్ మాట్లాడుతూ గత 18 సంవత్సరాలుగా తమ మిత్ర బృందం తరపున మండల గ్రామాల్లోని అగ్ని ప్రమాద బాధితులకు సహాయ సహకారాలు తాము అందించామని, గత నెలలో పేపర్రు గ్రామంలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో గృహాలు కోల్పోయిన సొంగ సునీత, గోపాలం శివకుమార్లకు నూతన వస్త్రాలు, వంట సామాగ్రి, నిత్యావసర సరుకులు అందజేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ రాపర్ల వెంకట సూర్యనారాయణ, పరుచూరి జగదీష్, బుచ్చి కోటయ్య, శంకర్, విశ్రాంతి ఉపాధ్యాయులు కొత్తపల్లి భాస్కర్ రావు, శరణు రమేష్ బాబు, బర్మా ప్రవీణ్ కుమార్, అమతూరి ఆనందబాబు, శ్రీనివాసరావు, చుండూరు ప్రభుదాస్ తదితరులు పాల్గొన్నారు. మరి పార్టీకి బాగా కార్యకర్తలలో ఉండేవాళ్ళు దళిత వాళ్ళు అంజీ అని చెప్పి ప్రసాద్ వచ్చేవాడు. అతను ఇటీవల చనిపోవటం, వాళ్ళ సత్యమణికి సరుకులు బట్టలు ఇవ్వటం. అట్లాగే చుండూరు మరీదాస్ గారు మరి వారు కూడా పార్టీకి ఇదిగా పార్టీ పెరాలసిస్ వచ్చింది. గతంలో వాళ్ళ కూతురు కూడా హై స్కూల్లో చనిపోవడం జరిగింది. మరి వారికి కూడా మరి సరుకులు ఇవ్వటం జరుగుతుంది. ఇవన్నీ కూడా మా గ్రామంలో శ్మశాన వాటికి మరి సుమారు 2 లక్షలు ఖర్చు పెట్టి శవపేటిక లాంటిది ఒకటి చేయించారు. దానికి బొల్లు సూర్యనారాయణ గారు వారి సతీమణి మా సోదరి బొల్లు శుభగీత జ్ఞాపకార్థం ఇవ్వడం జరిగింది. వారి సత్యం దగ్గరుండి వారి మిత్ర బృందం అంతా కూడా కట్టింటూ మరి ఈ గ్రామంలో ఎవరైనా ఓ మంచి కార్యక్రమం చేస్తే వారి జ్ఞాపకార్థం మరి గ్రామస్తుల సహకారంతో ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. మరి దానిలో భాగంగా ఈరోజు మరి ఈ కార్యక్రమం శుభగీత గారి జ్ఞాపకార్థం. పేద ముస్లిం ఆడపిల్లల వివాహానికి రాష్ట్ర ప్రభుత్వం దుల్హన పథకాన్ని తక్షణమే అమలు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ సీనియర్ నాయకులు షేక్ సుభానీ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. శుక్రవారం దుగ్గిరాలోని మోర్తాజా నగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో షేక్ సుభానీ మాట్లాడుతూ పేద ముస్లిం ఆడబిడ్డల వివాహం గౌరవప్రదంగా జరుపుకునేందుకు ₹1,00,000 ఇచ్చే దుల్హన పథకాన్ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తూ ఉన్నా ఇంతవరకు అమలు చేయలేదని అన్నారు.
కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా దుల్హన్ పథకాన్ని అమలు చేయాలని కోరారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు వెంటనే స్పందించి దుల్హన్ పథకం అమలుకు తగు చర్యలు తీసుకోవాలని తాము కోరుతున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో మైనార్టీ నేతలు షేక్ జానీ సాహెబ్, షేక్ జిలానీ, షేక్ బాజీబాబా తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దుల్హన్ అమలు చేసి ఆడపిల్లల తల్లిదండ్రులు ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. పేద ముస్లిం ఆడబిడ్డల వివాహం గౌరవప్రదంగా జరిపించేందుకు ₹1,00,000 ఇచ్చే దుల్హన్ పథకం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అయినా ఇప్పటి వరకు అమల్లోకి రాలేదు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలలో భాగంగా దుల్హన్ అమలు పరచాలి. సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు వెంటనే స్పందించి దుల్హన్ పథకం అమలుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ఈ నెల 14వ తేదీన ప్రపంచ రక్తదాతల దినోత్సవం పురస్కరించుకొని తెనాల్లోని జిల్లా ప్రభుత్వ వైద్యశాల రక్తనిధి ప్రాంగణంలో నిర్వహించనున్న స్వచ్ఛంద రక్తదాన శిబిరం కార్యక్రమంలో అత్యధిక మంది ప్రజలు పాల్గొని రక్తదానం చేసి తమ సహృదయతను చాటుకోవాలని సత్యం శివం సుందరం సామాజిక సేవా కేంద్ర నిర్వాహకులు తన్నీరు శివశంకర్ ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ నెల 16వ తేదీన తెనాలి చిండ్రావూరులోని ప్రభుత్వ ఐటీఐ కళాశాల నందు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేటు ఐటీఐ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ రావి చిన్న వెంకటేశ్వరులు పేర్కొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మండలంలోని నందివెలుగు జంక్షన్ లో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న యువకులు అరెస్ట్, రూరల్ సిఐ ఆర్ ఉమేష్. మండల అభివృద్ధి కార్యాలయంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం పర్యవేక్షించిన ఎంపీడీఓ ఆప్తోట దీప్తి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ హెచ్సివి న్యూస్.